అందరికీ నమస్తేనండి. నేను మీ విష్ణు కిషోర్ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్‌ని. ఎవరి పేరైతే నరేష్ అనే పేరుతో పిలువబడుతున్నారో వీళ్ళ జీవితంలో నాణానికి బొమ్మ బొరుసులాగా వివాహానికి ముందు, వివాహం తర్వాత, ఉద్యోగానికి ముందు, ఉద్యోగం తర్వాత, డబ్బులు ఇవ్వక ముందు, డబ్బులు ఇచ్చిన తర్వాత, ఎప్పుడైనా ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఇంటిని వదిలి వెళ్ళిన తర్వాత వీళ్ళ జీవితంలో 2 రకాల జీవితాలు వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది. మెయిన్ గా విద్యాభ్యాసం చేసినప్పుడు తల్లిదండ్రులు అద్భుతంగా వీళ్ళు ఏది చేసినా వీళ్ళ ప్రతిభా పాఠవాలను చూసి వీళ్ళు ఏదో సాధిస్తారు, లక్ష్య సిద్ధికై వీళ్ళు జన్మించారని అహర్నిశలు వీళ్ళ కోసం కష్టపడుతుంటారు. కానీ అనూహ్యంగా వీళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నంలో ఎంతో కొంత మేరకు నష్టపోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే నష్టం స్టార్ట్ అవుతుందో వీళ్ళ వివాహం అనంతరం అనూహ్యంగా సమస్యలు అనేది పెరిగిపోతాయి. కొందరికి చదువుతారో ఆ చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం రాక ఉద్యోగ ప్రయత్నం కోసం ఇంటిని వదిలి ఎప్పుడైతే బయటకు వెళ్తారో ఆ బయటకు వెళ్ళిన మరుసటి రోజు నుండి వీళ్ళ జీవితంలో ఖచ్చితంగా కష్టాలు అనేది స్టార్ట్ అవుతాయి. ఇది మిమ్మల్ని ఏదో భయభ్రాంతులకు గురి చేయడం కాదండి. కొందరి జీవితంలో ఎప్పుడైతే వివాహం అవుతుంది, వివాహం అయినాక సంతానం అవుతారో, సంతానం ఎదుగుతున్నటువంటి సుమారు 2.5 సంవత్సరాల తర్వాత సమస్యలు అనేది ప్రారంభమవుతాయి. వీళ్ళ చేతి గుండా ఎప్పుడైనా ఏదో ఒక కొంత సొమ్ముని ఒకరికి అప్పుగా ఇచ్చేసినట్లయితే అది తిరిగి రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ నరేష్ అనే పేరుతో ఉన్న వాళ్ళు, విదేశాలకు వెళ్ళాలనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఈ ఉగాది మార్చి 19వ తేదీ అనంతరం మీ ప్రయత్నాలు ముమ్మరం చేయండి. ఎందుకనంటే నరేష్ మీరు కరెక్ట్ గా చూసుకుంటే NARESH. సో ఇందులో వీళ్ళు సరి స్థానాల్లో ఉండడం వలన ఖచ్చితంగా మీ జీవితంలో ఏ ప్రయత్నమైనా మొదలుగా విఫలం, ఆ తర్వాతనే సఫలం. మీరు ఒక్కసారి మీ పేరుని కరెక్ట్ గా సరి అయినటువంటి క్రమంలో అమర్చి సంఖ్యా దోషాన్ని సవరిస్తే మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు మీరు సృష్టించవచ్చు.